కరెక్ట్‌గా 1 వీక్ ఉంది ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి. 12 మంది ప్లేయర్స్ ఐదర్ ఇంజ్యూర్డ్ ఔట్ ఆఫ్ ద ఐపీఎల్ ఆర్ కొంతమంది స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్ అవైలబుల్ లేరు. ఆర్ కొంతమంది శ్రీలంక ప్లేయర్స్ వాళ్ళ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంది. అప్పుడే వాళ్ళ అవైలబిలిటీ తెలుస్తుంది ఐపీఎల్‌లో. ఆ ప్లేయర్స్ ఎవరో మీకు చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ నేథన్ ఎలిస్ ఇంకా మాథ్యూ షాట్ సీఎస్కే, మిచెల్ స్టార్క్ డీసీ, హర్షిత్ రాణా ఇంకా పత్రియానా కేకేఆర్, హసరంగా ఎల్ఎస్జీ, లాకీ ఫర్గసన్ పీబీకేఎస్, హేజల్వుడ్ ఆర్సీబీ, శామ్ కరన్ ఆర్ఆర్, ప్యాట్ కమిన్స్, జాక్ ఎడ్వర్డ్స్ ఇంకా ఇషాన్ మలింగా ఎస్ఆర్హెచ్. 10 ఫ్రాంచైజ్లో 8 ఫ్రాంచైజ్ ఆర్ హిట్ విత్ దిస్ ఇంజురీస్. అయితే ఈ 8 ఫ్రాంచైజ్లో అందరికంటే నష్టం జరిగే ఫ్రాంచైజెస్ ఎవరు ఇంజురీస్తో? ఐ పిక్ 3 ఫ్రాంచైజెస్. నెంబర్ 1 ఎస్ఆర్హెచ్, ముగ్గురు ప్లేయర్స్. దీంట్లో ప్యాట్ కమిన్స్ ఫ్యూ మ్యాచెస్ ఆడాడు, ఇనిషియల్లీ క్యాప్టెన్సీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ ఇషాన్ మలింగా బౌలింగ్ కూడా. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచెస్ తర్వాత మళ్ళీ ఫిట్ అయిపోయి క్యాప్టెన్గా వచ్చేస్తాడు. కానీ ఇంకో ఫ్రాంచైజీ ఎక్కువ హిట్ అయ్యేది కేకేఆర్. ఆల్రెడీ ముస్తఫిజర్, దాని తర్వాత మళ్ళీ హర్షిత్ రాణా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఐపీఎల్, అండ్ ఇప్పుడు మళ్ళీ పతిరానా. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని రిప్లేస్ చేస్తాం అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు హెవీ స్పిన్ డిపెండెంట్ అయిపోతారు. సునీల్ నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తి చాలా మంచిగా వేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ ఫ్రాంచైజ్ వచ్చేసి సిఎస్కే. మాథ్యూ షాట్ బ్యాటర్ ఇంజూర్డ్, బహుశా ఇదంతా ఫరక్ పడదు, కానీ నేథన్ ఎలిస్ చాలా ఫరక్ పడుతుంది. ఎందుకంటే ఈజ్ ఎ డెత్ ఓవర్స్ బౌలర్. మిడిల్ ఓవర్స్ నుంచి ఈజ్ ఎ వికెట్ టేకర్. స్లోర్ వన్ వేస్తాడు, డెత్లో వేస్తారు. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రిప్లేస్ హిమ్. సో ఈ 3 ఫ్రాంచైజ్ డెఫినెట్లీ ఇంజురీస్ హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి, మొత్తం ఇంజురీ లిస్ట్ చూశారు కదా, ఏ ఫ్రాంచైజీకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు కింద కమెంట్ చేయండి.